గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే సంకల్పంతో మా గ్రామ ప్రజల మద్దతుతో, ముఖ్యంగా యువత మద్దతుతో నేను రాజపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నా. గత 30 సంవత్సరాలుగా నాకు ఉద్యోగరీత్యా నాకు అభిరుచి మేరకు రిపోర్టర్గా చాలామందికి సాయం చేసిన. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినటువంటి సందర్భంగా మా రాజపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ కేటాయించడం జరిగింది. ఈ గ్రామాన్ని నాకున్నటువంటి అన్ని రకాల అనుభవంతో, అధికారులతో సంబంధాలు కానీ, ప్రజాప్రతినిధుల సంబంధాలు కానీ, నాకు అన్ని పార్టీలతో కూడా మ్యాక్సిమం సంబంధాలున్నాయి. నాకు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా కూడా ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి దగ్గరికైనా పోయి ఫండ్స్ తీసుకొని వచ్చి మా రాయపల్లిలో పేరుకుపోయినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో నేను పోటీ చేస్తూ ఉన్నా. చిన్న చిన్న సమస్యలు కనుక ఉన్నట్టంటే అవసరమైతే నా జేబులకు వెళ్ళి డబ్బులు కేటాయించి కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. దీంతో పాటు దీనికే మా గ్రామ ప్రజలకు కూడా ఇదివరకు తెలుసు. నేను ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా గత 30 సంవత్సరాలుగా నాకు తోచిన సహాయాన్ని చేసిన. అవసరమైతే వాళ్ళకు అధికారులతో కూడా పనులు ఉంటే కూడా ఫ్రీగా ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా, అవసరం నేనే ఇంకో 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చి కూడా పనిచేయటువంటి సందర్భాలు ఇక్కడ చాలామందికి తెలుసు. కాబట్టి నేను కేవలము ఏదో డబ్బు సంపాదించానో లేకపోతే ఇంకోదో కాదు. అసలు వాస్తవంగా నేను కేవలం ఈ రాజపల్లె గ్రామంలో పుట్టినందుకు, ఈ గడ్డ రుణాలు తీర్చుకునేందుకు ఎంతో కొంత నా వంతు సహాయసహకారాన్ని అభివృద్ధి పరచాలనే సంకల్పం తప్ప మరొకటి నాకు లేదు. ఇది ఈ ఎన్నికల వరకు, ఈ రాజకీయాలంటే కూడా ఎన్నికల వరకే ఉండాలి. ఆ తర్వాత గ్రామాభివృద్ధి కోసం మాత్రమే ప్రతి ఒక్కరు పాటుపడాలి. నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి వార్డు సభ్యులు కానీ, ఇతరులు కానీ స్వార్థాలతో కాకుండా కేవలం గ్రామాభివృద్ధి కోసం పాటుపడతానటువంటి ఉద్దేశంతో పోటీ చేయాలి తప్ప వేరే ఉద్దేశం చేయకూడదని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే మా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు శాయశక్తులు కృషి చేస్తానని తెలియజేసుకుంటాను. ఈ సందర్భంగా ఈరోజు నా మద్దతుదారులతో, మా గ్రామస్తులతో కలిసి ఈరోజు అంటే 3/12/2025 సాయంత్రం నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మా అందరి మద్దతు ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం.